జై శ్రీ గణేశ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం తొర్రూరులో అయితే ఉన్నాం. తొర్రూరులో పాల కేంద్రంకు అపోజిట్ లో ఉన్న మేకింగ్ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో షాప్ పేరు అయితే ఏం లేదు, ఎగ్జాక్ట్లీ మనకు సెయింట్ పాల్ స్కూల్ పక్కనే ఉంటుంది. సో అటు చూసినట్టయితే మనకు తిరుమలగిరి రోడ్ సర్కిల్. సో అక్కడ ఇటు మనకు రైట్ సైడ్ చూసినట్టయితే వరంగల్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ అయితే వరంగల్కి ఖమ్మంకి అయితే వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్ ఈ సర్కిల్లో ఈ మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహాలు ఏ విధంగా తయారు చేసినారు, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ హైయెస్ట్ ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, అవన్నీ కూడా మనం అయితే చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ రాగానే మనకైతే స్వామికి సంబంధించిన పార్ట్స్ ఐన్స్ ఏదైతే ఉన్నాయో ఐన్స్ వాళ్ళు అయితే ఇక్కడ చేసుకొని అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే స్వామివారు వచ్చేసి నంది వాహనం మీద సిట్టింగ్ పొజిషన్ లో చూడొచ్చు. మనకు బ్యాక్ డ్రాప్ లో చూసినట్టయితే మూషకాలు. సో ఇటు సైడ్ 2 మూషకాలు ఉన్నాయి, ఇట్స్ రైట్ సైడ్ వచ్చేసి 2 మూషకాలు అయితే ఉన్నాయి. కంప్లీట్ గా స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో చూడొచ్చు. ఈ రోజు చూసినట్టయితే కంప్లీట్ గా సిట్టింగ్ పొజిషన్ లో ఒకటే మోడల్లో విగ్రహాలను అయితే తయారు చేసినారు. రైట్ సైడ్ లో మొత్తం కూడా ఒకటే మోడల్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒకసారి మనం ఈ విగ్రహాన్ని అయితే చూద్దాం. ఇటు చూసినట్టయితే బ్యాక్ డ్రాప్ లో శివ పార్వతిని చూడొచ్చు స్వామివారికి బ్యాక్ డ్రాప్ లో. సో సుమారుగా ఇది మనకు ఒక 10 నుంచి 12 ఫీట్ల హైట్ అయితే ఉంటది. ఇది కూడా వచ్చేసి బొజ్జ సిట్టింగ్ పొజిషన్. సో ఈ రో వచ్చేసి కూడా ఒకటే మోడల్లో తయారు చేయడం జరిగింది. రైట్ సైడ్ ఒక మోడల్, లెఫ్ట్ సైడ్ ఒక మోడల్ అయితే చూసినాం. అలాగే ముందుకెళ్ళి కూడా ఇంకా మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా వీడియో చూసిన తర్వాత మీరు బుకింగ్స్ చేసుకోవాలనుకుంటే నా వీడియో చూపెట్టి ఈ వర్క్ షాప్ లో కూడా కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇది మాత్రం గుర్తైతే పెట్టుకోండి. అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడ నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి విగ్రహాలను అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లోపల చాలా పొడవుగా ఉన్నది షెడ్ అయితే. ఇక్కడ కూడా కంప్లీట్ గా మనకు ఇక్కడ వచ్చేసి సుమారుగా 8 ఫీట్స్ మూర్తిని అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. ఇది ఒక మోడల్, వన్ ఆఫ్ ది మోడల్ అనే చెప్పాలి. ఇప్పటికీ 2 మోడల్స్ చూసినప్పుడు మూడో మోడల్ మనం చూస్తా ఉన్నాం. సో ఈ రో వచ్చేసి కూడా సేమ్ ఒకటే మోడల్. అలాగే ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనం రెండో మోడల్ ఏదైతే చూసినామో ఆ మోడల్నే ఇక్కడైతే ఉంచారు. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక వన్ ఆఫ్ ది మోడల్. ఇప్పుడు మూడో మోడల్ చూసినప్పుడు 4వ మోడల్. సో స్వామివారు వచ్చేసి కూడా సిట్టింగ్ పొజిషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మొత్తం కూడా అది బాగుంది. అది వెనక బ్యాక్ డ్రాప్ లో ఏదైతే ఉందో ఆ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. కంప్లీట్ గా ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే పెయింటింగ్ వర్క్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మోడల్. నంది వాహనం మీద స్వామివారు కూర్చొని ఉన్నాడు. కిరీటం కూడా బాగుంది, వర్క్ కూడా. ఇదొక మంచి ఐడల్ అనే చెప్పాలి. సో ఈ రో వచ్చేసి కూడా సుమారుగా ఇది ఒక 8 ఫీట్లు 7 ఫీట్లు అయితే ఉంటుంది విగ్రహం. సో ఈ మోడల్ కూడా సేమ్, అన్ని మోడల్స్ ఒకటే. ఇక్కడ మనం చూసిన మోడల్ ఏదైతే ఉందో ఈ విగ్రహాలన్నీ కూడా ఒకటే మోడల్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇదొక మోడల్. ఇక్కడ చూసినట్టయితే మనం పికాక్ చూడొచ్చు. పికాక్ కూడా చాలా బాగుంది. సో స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, వెనక బ్యాక్ డ్రాప్ లో స్వామివారికి సంబంధించిన వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. సో ఈ మోడల్ కూడా అన్ని కూడా ఈ విగ్రహాలన్నీ కూడా ఒకటే మోడల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఈ మోడల్స్ అయితే చూసినాం. సో పక్క రోలో కూడా ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ని కూడా చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక 4 నుంచి 5 ఫీట్ల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, సుమారుగా మనకు ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మరొక మోడల్, ఆ సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడొచ్చు. 6 to ఒక 7 వరకు అయితే ఈ హైట్ అయితే ఉంటది. ఈ విగ్రహాలు వచ్చేసి ఈ రోలో మొత్తం కూడా ఈ హైట్ లోనే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో మనం ఒకటే మోడల్ ని విగ్రహాలు అయితే చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే వెళ్తాం అటు సైడ్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మోడల్. సో నందివానం మీద స్వామివారు కూర్చున్నట్లయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కింద చూసినట్టయితే శివలింగం కూడా ఉంది. బ్యాక్ డ్రాప్ లో శివుడు చూడొచ్చు, అట్నే శేషనాగు చూడొచ్చు, అలాగే ఇటు సైడ్ పార్వతిని కూడా చూడొచ్చు. సో వాళ్ళ మనకు స్వామివారు వచ్చేసి ఇక్కడ బంబం బోలే అవతారంలో ఉంది. మనకు డమరుకం కూడా చూడొచ్చు. అలాగే రుద్రాక్షలు స్వామివారి ఐన్స్ కూడా బాగున్నాయి. సో ఈ ఐడల్ అయితే బాగుంది. మనకు ఒక 6 నుంచి 7 ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ఈ యొక్క యూనిక్ కాన్సెప్ట్ తో తయారు చేశారు ఈ విగ్రహాలు కూడా. సో ఈ రో మొత్తం కూడా బంబం బోలే అవతారంలో స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం. సో ఇక్కడ వచ్చినట్లయితే మరి మహారాజా స్టైల్లో కూర్చున్నాడు. సోఫా మీద స్వామివారు కూర్చున్నట్లయితే కనిపిస్తుంది. మనకు ఇది ఒక 4 నుంచి 5 ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఈ విగ్రహం. సో ఈ మోడల్ వచ్చేసి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇంకా
ఇదొక మోడల్. సో, ఆల్రెడీ మనం జూసినాం ఇంతకు ముందు గూడా ఈ మోడల్ ఒకటి. సో, ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ సేమ్ మనకు ఎలాంటి డిఫరెంట్ అయితే లేదు. ఇంతకు ముందైతే చూసినాం. మనం పక్క నుంచి ఇంకో పక్కకు ఉన్న రోలో ఉన్న విగ్రహాలైతే చూడ్డానికి అయితే వచ్చినామన్నమాట. సో, పక్కన ఇక్కడ చూసినట్టయితే స్వామివారు కాలు మీద కాలేసుకొని సిట్టింగ్ పొజిషన్‌లో అయితే చూడొచ్చు. సో, మనకు స్వామివారికి రైట్ సైడ్‌లో ఏనుగు తల ఉంది. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి లక్ష్మీదేవి. సో, మనకు పెయింట్ వేస్తే మాత్రం క్లియర్‌గా మనకైతే అవుట్‌పుట్ అనేది కనిపిస్తది. ఈ రోలో చూసినట్టయితే దాదాపు ఒకటే మోడల్‌లో ఈ విగ్రహాలైతే ఉన్నాయి. అలాగే మనకు రైట్ సైడ్‌లో చూద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే స్వామివారు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ సుమారుగా మనకు 8-10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. సో, ఈ 2 మోడల్స్ అయితే చూసినాం. అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇంకో వినాయకుడు బాగుంది. అది మీరు కూడా చూడండి. పంచముఖ వినాయకుడిని అయితే చూస్తా ఉంటాం. ఇక మనం పంచముఖ వినాయకునికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తాం. అది పెయింట్ వర్క్ అయితే మాత్రం అద్భుతంగా అయితే అవుట్‌పుట్ అయితే వస్తదనేది నేనైతే అనుకుంటున్నా. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! స్వామివారు వచ్చేసి పంచముఖ అవతార్‌లో స్వామివారిని అయితే చూస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్‌లో. బ్యాక్‌డ్రాప్‌లో చూడొచ్చు. మనకు స్వామివారికి రైట్ సైడ్ 2 తలలు, లెఫ్ట్ సైడ్ 2 తలలనైతే చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు బాలాజీ రూపంలో ఇక్కడ స్వామివారిని అయితే చూడొచ్చు కిరీటం పైన. చాలా బాగుంది. నాకు సుమారుగా ఇది ఒక 10 ఫీట్ల వరకైతే ఉంటది. ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనం అక్కడ ఏదైతే చూసినామో స్టార్టింగ్ మోడల్ సేమ్ మోడల్. ఇక్కడ లోపల పంచముఖ వినాయకుడిని మనం చూస్తా ఉన్నాం. చాలా బాగుంది. ఈ షెడ్‌లో బాగా నచ్చింది అంటే నాకు తెలిసి పంచముఖ వినాయకుడి మోడల్ ఒకటి. అలాగే బంబంబోలి అవతార్‌లో ఉన్న మరొక మోడల్. ఈ 2 మోడల్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి. మీరు గనక బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు నచ్చిన విగ్రహం బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్‌కొచ్చేసి ఈ ఐడల్స్ అయితే బుక్ చేసుకోండి. మన వీడియో చూపెట్టినట్లయితే తప్పకుండా మీకైతే డిస్కౌంట్ అయితే ఉంటది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్! జై గణేష్!